హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు అయితే చేసుకుంటున్నాను. చేపల పులుసు కోసం 1 కిలో అయితే చేపలు తీసుకున్నానండి. అలాగే 2 టమోటాలు, 1 ఆనియను, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, చింతపండు అయితే ముందుగానే నానబెట్టి అయితే పక్కన పెట్టుకున్నాను. ఒక్కొక్కటిగా చేపలు అయితే యాడ్ చేసుకుందాము. కరివేపాకు అయితే కొద్దిగా వేసాను. అలాగే టమోటా అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నాము. దాని తర్వాత టమోటాలను అయితే మెత్తగా మెదుపుకున్నాము. అందులోనే పైన టమోటాల మీద ఉన్న తొక్కు మాత్రం పిండిన తర్వాత తీసి పక్కన పడేయండి. అవి అంతగా బాగోదన్నమాట. పైన తొక్కులు ఉంటే వాటి రసం వరకే చేపల్లో వేసుకుందాము టమోటాల్లో. లేదా మిక్సీ వేసుకొని కచ్చాపచ్చ వేసుకునే వాళ్ళైనా వేసుకోవచ్చు. నేనైతే చేత్తోనే మెదుపుతున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసేసి కొద్దిగా నూనె అయితే యాడ్ చేసుకోండి. వేసుకొని ముందుగానే చింతపండు పులుసు అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసును కూడా చేపలు అయితే వేసేసి కొత్తిమీర కూడా వేసేసేయండి. వేసేసి కొద్దిగా నూనె అయితే వేసేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అవి సరిపోయినాయో లేదో చూసుకొని మీ పులుపుకు తగ్గట్టు అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే నేను 2 పచ్చిమిర్చి కూడా వేసాను. వేసేసి మొత్తం కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి. పెట్టుకున్న తర్వాత ఒక 2-3 పొంగులు అయితే రానివ్వండి. బాగా ఉడుకుతున్నప్పుడు అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి. నేనైతే కల్లుప్పు అయితే వాడుతున్నాను ఇక్కడ. కొద్దిగా కారం కూడా తగ్గినట్టు అనిపించే లోపల కొద్దిగా కారం కూడా అయితే యాడ్ చేస్తున్నాను. పులుపు అయితే సరిపోయింది నాకు. ఈ టైంలోనే మామిడికాయ వేసుకునే వాళ్ళైనా వేసుకోవచ్చు. నేనైతే టమోటాలు 2-3 వేసాను కదా, మామిడికాయ అయితే వేయట్లేదండి. మొత్తం కలుపుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకోండి. ముందు చెప్పాను కదా 2-3 పొంగులు అయితే రావాలన్నమాట. ఆ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేసేసి ఒక 2 నిమిషాలు అయితే ఉడకబెట్టుకోండి చేపల పులుసుని. ఎక్కువసేపు ఉడికినా ముక్కలు అయితే చిదిరిపోతాయి. నేను చూపించిన ప్రాసెస్లో అయితే ఒకసారి చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అలాగే మా వీడియో కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోనండి. థ్యాంక్ యూ అందరికీ. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చేపల పులుసు.